వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. రీసెంట్‌గా అందరికీ తెలిసిందే ఒరాకిల్‌లో ఒక 30,000 ఎంప్లాయీస్‌ని లే ఆఫ్ చేశారు. దాని తర్వాత రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాక్ కాగ్నిజెంట్‌లో కూడా 12,000 ఎంప్లాయీస్‌ని లే ఆఫ్ చేస్తున్నట్టు న్యూస్ విన్నాం. సో, అట్లా రీసెంట్‌గా చాలా లే ఆఫ్స్ అంటే అన్ని కంపెనీస్‌లోని లే ఆఫ్స్ జరగడం చూసిన తర్వాత మెనీ స్టూడెంట్స్‌కి ఇప్పుడు అసలు సీఎస్ పరిస్థితి ఏంటి సార్? అసల ఏ స్కిల్స్ మన దగ్గర ఉంటే మన జాబ్ సెక్యూర్‌గా ఉంటుంది? ఇది నేను ఎక్కువగా మెయిన్‌లీ స్టూడెంట్స్‌ని కాన్సంట్రేట్ చేసి చెప్తున్నాను. అంటే ఇప్పుడు అప్‌కమింగ్ స్టూడెంట్స్‌కి ఆ ఫియర్ ఉంటుంది కదా! వాళ్ళ జాబ్ పోయింది, వీళ్ళ జాబ్ పోయింది అంటే మనకసలు జాబ్ వస్తదా? రాదా? వస్తే ఆ జాబ్ సెక్యూర్‌గా ఉంటుందా? లేదా? జాబ్ తీసేస్తే ఏంటి పరిస్థితి? ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ కైండ్ ఆఫ్ క్వెషన్స్ మీ మైండ్‌లో ఉంటాయి కాబట్టి సో, దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్‌లీ ఏంటంటే ఆహ్, ఏ కంపెనీ అయినా సరే ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ డూయింగ్ బిజినెస్. బిజినెస్‌లో నిన్నెప్పుడైనా సరే కంపెనీలో ఉంచుకోవాలంటే, నీ వలన కంపెనీకి ఎంత లాభం అనేది చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా సరే, నేను ఒక చోట పని చేసినప్పుడైనా నా దగ్గర కొంతమంది పని చేస్తున్నా సరే, వాళ్ళ మీద నేను ఒక 10,000 ఖర్చు పెడితే, నాకు వాళ్ళ నుంచి కంపెనీకి ఎంత లాభం ఉంది అనేది చెక్ చేస్తాను. ఇది ఫండమెంటల్ బిజినెస్ ప్రిన్సిపల్. ఇఫ్ ఐ స్పెండ్ 1x హౌ మచ్ రిటర్న్ ఐ విల్ గెట్. నేను వేరే ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్‌లో పనిచేసినప్పుడు దే యూజ్డ్ టు పే మీ వెరీ హై పే. సో, వాళ్ళు అదే విధంగా నా మీద ఇంత పే చేస్తున్నందుకు నా వల్ల వాళ్ళకి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక 1,00,00,000 ఇస్తే, నా ఫేస్ చూసి కానీ, నేను చెప్తున్న క్లాసెస్ వలన వాళ్ళకి రివర్స్‌లో ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందనేది చెక్ చేసుకుంటారు. ఇఫ్ దే ఆర్ గెట్టింగ్ సమ్ 2x ఫర్ ఎవ్రీ 1x ఐయామ్ సారీ 1x దే ఆర్ స్పెండింగ్. దే ఫీల్ ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ లైక్ దట్. లేదా ఆ 1x ప్లేస్‌లో ఇంకొక 0.5x ఖర్చు పెడితే ఇంకా మంచి ఆహ్, రీప్లేస్‌మెంట్ ఉన్నప్పుడు దే విల్ రీప్లేస్. ఎందుకంటే దే ఆర్ డూయింగ్ బిజినెస్. అది బిజినెస్‌లో ఎవరు దే డోంట్ హావ్ ఎనీ సెంటిమెంట్స్. చిన్న చిన్న కంపెనీస్‌లో ఉంటాయి. ఇక్కడ ఒరాకిల్‌లో జరిగింది అది కాదు. అండ్ ఇది జనరలైజ్‌గా చెప్తున్నాను. ఎనీ బిజినెస్ రన్ అయ్యే మోడల్ గురించి చెప్తున్నాను. సో, వెన్ కంపెనీస్ నీడ్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్స్. కంపెనీస్‌కి ఇన్వెస్ట్‌మెంట్ కావాల్సొచ్చినప్పుడు కొన్ని కొన్ని దే విల్ గో ఫర్ డిఫరెంట్ రిసోర్సెస్. ఫండింగ్‌కి వెళ్తాయి. బ్యాంక్ లోన్స్‌కి వెళ్తాయి. సో, థర్డ్ పాయింట్ ఏంటంటే కాస్ట్ కటింగ్‌కి వెళ్తాయి. ఫండింగ్‌కెళ్ళినప్పుడు ఫండింగ్ రిసోర్సెస్ ఉండాలి. దాని తర్వాత వీళ్ళు డిజిన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇలాంటి కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. బ్యాంక్ లోన్స్‌కెళ్ళినప్పుడు లోన్ ఇవ్వడానికి బ్యాంక్స్ రెడీగా ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే కాస్ట్ కటింగ్. ఇది మన చేతిలో ఉన్న పనిగా ఎవరైనా ఫీల్ అవుతారు. సో, కాస్ట్ కటింగ్‌లో ఎప్పుడైనా సరే ఫస్ట్ దృష్టి పెట్టేదేంటంటే ఎంప్లాయీస్ సాలరీస్. ఐదర్ దే విల్ కట్ ద సాలరీస్ ఆర్ దే విల్ బి రెడ్యూసింగ్ ద వర్క్ ఫోర్స్. ఇది ఏ కంపెనీలో అన్నా జరిగేది. మీకు స్టూడెంట్‌గా ఉన్న వాళ్ళకి మీకు ఇవి అర్థం కావాలి కాబట్టి డైనమిక్స్ నేను చెప్తున్నాను. ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళకి ఇవన్నీ తెలిసుండొచ్చు. కానీ నేను స్టూడెంట్స్‌ని కాన్సంట్రేట్ చేసి చెప్తున్నా. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆరకిల్‌లో ఏం జరిగిందంటే, దే వాంట్ టు ఇన్వెస్ట్ సమ్ ఎక్స్ అమౌంట్ ఒక 100 బిలియన్ సమ్ అమౌంట్ ఎంతో వాళ్ళు ఏఐలో ఇన్వెస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. నేను ఇది నా ఫ్రెండ్ ఒకతను ఆరకిల్‌లో ఎప్పటినుంచో ఇయర్స్‌లో ఐఐటీ క్లాస్‌మేట్ వర్క్ చేస్తుంటే అతనితో మాట్లాడి, అలా ఇద్దరు ముగ్గురితో మాట్లాడి, ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ఈ వీడియో చేస్తున్నాను మీతో. సో, ఇట్ ఈస్ ఏదో గాల్లో వచ్చి చెప్పట్లేదు. అది మీకు జస్ట్ ఐయామ్ గివింగ్ యూ ఎ క్లారిటీ. ఓకే. ఇప్పుడు దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏఐ. కంపెనీస్ ఎప్పుడు ఫ్యూచరిస్టిక్‌గా ఆలోచిస్తాయి. 10 ఇయర్స్ తర్వాత మనకి కాంపిటీటర్ వచ్చినప్పుడు మనం విత్ స్టాండ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? సో, వెన్ దిస్ పర్టిక్యులర్ మన వర్క్ ఏదైతే దేని మీద అయితే వర్క్ చేస్తున్నామో, ఆ ఫీల్డ్‌లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి. ఆర్&డీకి ప్రతి కంపెనీ ఖర్చు పెడుతుంది. ఆర్&డీ మీద చాలా కంపెనీస్ అండ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ ఇప్పుడు ఏఐ మీద దే వాంట్ టు స్పెండ్ సంథింగ్. బికాస్ దే వాంట్ టు సెక్యూర్. మనం ఎలాగైతే మన జాబ్ సెక్యూర్‌గా ఉండాలని అనుకుంటామో, బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ కంపెనీ సెక్యూర్‌గా ఉండాలని ఆలోచిస్తారు కదా! సో, అది సెక్యూర్‌గా ఉండాలంటే మనం ఫ్యూచర్‌లో మన కాంపిటీటర్ కంటే ముందుండడానికి ఏం చేయాలని ఆలోచిస్తారు. ఆ ఆలోచనలో ఏం చేస్తారు దే హావ్ ఏఐ అనేది మొత్తం ఎవ్రీథింగ్ చేంజ్ చేస్తుంది కాబట్టి దే వాంట్ టు ఇన్వెస్ట్ సమ్ పార్ట్ ఇన్ ద ఏఐ. సో, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే డబ్బులు కావాలి. దే ఆర్ ఇన్ ప్రాఫిట్స్ ఫ్రమ్ మెనీ పాస్ట్ ఇయర్స్. సో, బట్ దే వాంట్ టు ఇన్వెస్ట్ సంథింగ్. దెన్ చెప్పాను కదా! బ్యాంక్ లోన్‌కి వెళ్తే అది రిజెక్ట్ అయింది. బ్యాంక్ లోన్ అని నేను విన్నాను. ఆ తర్వాత ఏం జరిగింది? దెన్ దే థాట్ ఎంప్లాయీస్ వర్క్ ఫోర్స్‌ని తగ్గిద్దామని డిసైడ్ అయ్యారు. సో, దట్ ఈస్ హౌ అక్కడ ఎఫిషియన్సీతో పని లేదు. వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి పని చేస్తున్నారనేది పని లేదు. వాటెవర్ ద కేసెస్ జనరల్‌గా మనకి తీసేసినప్పుడు దే విల్ గివ్ యూ సెవెరెన్స్ ప్యాకేజ్ అని చెప్పి కొన్ని మంత్స్ సాలరీ ఇచ్చి తీస్తారు. సో, అక్కడ దే వాంట్ టు కట్. ఇప్పుడు ఇక్కడ ఎలా జరుగుతుందంటే నేను కూడా ఒక ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్‌లో చూసాను కదా! అక్కడ జరిగింది చెప్తాను. సో, ఈ మంత్ నాకింత బడ్జెట్ కట్ చేయని చెప్పి పైనుంచి వస్తుంది. రాగానే మేనేజర్ ఫస్ట్ ఇంత బడ్జెట్‌లో ఎవరు ఫిట్ అవుతారు అనేది చూస్తారు. సపోజ్ ఈ మంత్ ఎగ్జాంపుల్‌కి ఒక 5,00,000 నేను సాలరీ తగ్గించాలని అనుకుంటున్నాను నా ఎక్స్‌పెన్సెస్. డైరెక్ట్‌గా 5,00,000 సాలరీ ఉన్న ఒకడిని తీసేస్తే సరిపోతుందా? 1,00,000 ఉన్న వాళ్ళని 5 మెంబర్స్‌ని తీయాలనేది మేనేజర్ డిసైడ్ అవుతాడు. ఈ 5,00,000 ఉన్నవాడు లేకపోతే నా కంపెనీ నడవదు అన్న రోజున వీడిని టచ్ చేయరు.
అదే 1,00,000 ఉన్న వాళ్ళలో అయినా సరే, 5,00,000లో ఉన్న వాళ్ళైనా సరే, వీడిని తీసినా సరే కంపెనీని మేనేజ్ చేయొచ్చు అనే సిట్యుయేషన్ ఏ రోజున్నా సరే, వాడి జాబ్ ఎప్పుడూ ఇన్‌సెక్యూర్డ్‌గానే ఉంటుంది. దానికి మీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్. సో, ఇప్పుడు ఈ వీడియోలో నేను పెట్టిన స్కిల్స్ యూ నీడ్ టు మేక్ యువర్ జాబ్ సెక్యూర్‌లో ఫస్ట్ థింగ్ అంటే నేనిప్పుడు టెక్నాలజీస్ గురించి మాట్లాడతానని అనుకుంటున్నారేమో, కాదు. మీరు ఏఐ నేర్చుకుంటే బావుంటుంది. జనరేటివ్ ఏఐ నేర్చుకుంటే బావుంటుంది. లేదా కరెంట్ సిట్యుయేషన్‌లో ఏమేమి నేర్చుకుంటే బావుంటుందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ దానికంటే ఇంపార్టెంట్ థింగ్స్ నేను కొన్ని చెప్తాను గుర్తుపెట్టుకోండి. సో, ఇది కంపెనీ ఎలా రన్ అవుతుందనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇప్పుడేంటంటే ఆహ్, సో, కంపెనీ ఈవెన్ నేను కూడా అలాంటిది ఫేస్ చేశాను. ఒక హై సాలరీలో నేనున్నప్పుడు మా కంపెనీకి ఏదో కొత్తగా ఎవరినో తీసుకురావాల్సొచ్చి ఎంతో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు దే కట్ మై సాలరీ. నాట్ ఓన్లీ మీ అందరికీ చేశారలా. సో, ఆ అమౌంట్‌ని వేరే చోటన యూజ్ చేసుకున్నారు. అలాగే ప్రతి కంపెనీ చేస్తది. ఫస్ట్‌లీ ఇప్పుడు గూగుల్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. ద నంబర్ 1 అని మనం ఫీల్ అవుతాం. గూగుల్‌లో జాబ్ రావడమే మన డ్రీమ్ అని అనుకుంటాం. మరి గూగుల్ చాట్ జీపీటీ వచ్చాక స్ట్రగల్ అవ్వలేదా? ఇప్పుడు గూగుల్‌నే చూసుకోండి. ఓకే. గూగుల్ ఇప్పుడు ఐపీఎల్‌కి స్పాన్సర్ చేస్తూ గూగుల్ ఏఐ అని యాడ్ యేసుకుంటుంది. ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే గూగుల్ అయినా సరే ఈరోజు సర్వైవల్ కోసం అది ఎంతో స్ట్రాంగ్ ఎన్ని ఇయర్స్ నుంచో స్ట్రాంగ్‌గా ఉన్న గూగుల్ కూడా సర్వైవల్ కోసం ఏం చేస్తుందమ్మా? ఇట్ ఈస్ ట్రైయింగ్ టు అప్‌గ్రేడ్. సెకండ్ థింగ్ జెమినీ ఏఐ అన్నా ఏదైనా రావచ్చు. వచ్చింది అప్‌గ్రేడ్ అవుతుంది. దాంతో పాటు ఇట్ ఈస్ మార్కెటింగ్ ఇట్. అంటే కాంపిటీషన్ అనేది గూగుల్‌కే తప్పలేదు. మీరంతా నేనంతా. సో, మీరు ఏ స్కిల్ నేర్చుకున్నా గుర్తుపెట్టుకోండి. మీరు ఏఐ నేర్చేసుకున్నా, డీఎస్ఐ నేర్చేసుకున్నా, ప్రోగ్రామింగ్ నేర్చేసుకున్నా, ఏం చేసినా సరే, ఇఫ్ యూ ఆర్ ఇంటూ ద కార్పొరేట్ సెక్టర్, ఇఫ్ యూ ఆర్ ఎయిమింగ్ ఫర్ లుక్రేటివ్ వెరీ హై ప్యాకేజెస్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ 1 crore ప్లస్ ప్యాకేజ్ ఇన్ ద ఫ్యూచర్, డెఫినెట్‌లీ యూ విల్ బి ఫేసింగ్ ద కాంపిటీషన్. డెఫినెట్‌లీ యూ విల్ బి ఫేసింగ్ ద కాంపిటీషన్. మీకు నార్మల్ సాలరీ అంటే ఒక పీఎస్యూలో జాబ్ చేసినా 2,00,000, 3,00,000 మీరు మంత్లీ ఎర్న్ చేయొచ్చు. డెఫినెట్‌లీ లాంగ్ టర్మ్‌లో. ఆ జాబ్ మీకు ప్రపంచంలో వరల్డ్ వార్ జరిగినా సరే తీయరు. అది సెక్యూర్డ్ జాబ్ కావాలంటే గో ఫర్ ద పీఎస్యూ. లేదు సార్ నాకు పొటెన్షియల్‌గా నేను ఉండాలనుకుంటే ఐఐటీకి వెళ్ళండి. నేను ఆఫ్టర్‌నూన్ ఒక ఐఏఎస్‌సి ఎక్స్ ఐఏఎస్‌సి అలుమినీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, "మా ఫ్రెండ్స్ ఎవరు జాబ్ ఇన్‌సెక్యూరిటీతో లేరు సార్. అందరూ కూడా అయితేరా వాళ్ళకి నచ్చక వేరే జాబ్‌కి వెళ్లారు. ఇంకా హై ప్యాకేజెస్‌కి వెళ్లారు తప్ప ఎవరు లేరండి." అంటే ఆ ట్యాగ్ ఉన్న వాళ్ళకి అందరూ సేఫ్ అని నేను చెప్పను. ఎంతో కొంత ఆ రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు కమ్ టు హియర్. ఇప్పుడు మీకు ఎటువంటి స్కిల్స్ కావాలంటే అడాప్టబిలిటీ. ఓన్లీ వన్ స్కిల్ యూ రిక్వైర్ ఈజ్ అడాప్టబిలిటీ. కొత్తది వస్తున్నప్పుడు నేర్చుకునే ఆ స్కిల్ మీరు ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడే అలవాటు చేసుకోండి. ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడే బీ ఏ వెరీ గుడ్ లెర్నర్. వెనెవర్ సంథింగ్ న్యూ హ్యాపెన్స్ మెయిన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. వాళ్ళు ప్రోగ్రామింగ్ చదవడానికే ఇష్టపడరు. అదేదో రాకెట్ సైన్స్‌లా ఫీల్ అవుతారు. ఆ మైండ్ సెట్ ఉంటే మీరెప్పుడు సక్సెస్ కాలేరు. కొత్తది నేను ఎప్పుడైనా ట్రై చేస్తాను. కొత్తది ఎప్పుడైనా నేర్చుకుంటాను. నార్మల్ సెర్చ్ నుంచి ఏఐ రిలేటెడ్ సెర్చ్ ఎలా అయితే వచ్చిందో, అదే విధంగా రేపొద్దున్న ఏఐ పోయి ఇంకొకటేదో రావచ్చు. ఓకే. వాయిస్ అసిస్టెంట్స్‌లో నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఏం జరిగినా సరే ప్లీజ్ డోంట్ బీ ఇన్‌సెక్యూర్డ్. నేను ఇది నేర్చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండిపోతాను అని అనుకుంటే అది ఖచ్చితంగా జరగదు. ఏదో ఒక లో పే జాబ్‌లో అలాంటిది పాసిబుల్ ఉండొచ్చు. కానీ మీరు ఒక హై పే జాబ్‌కి ఎయిమ్ చేస్తున్నప్పుడు ఈ స్కిల్ నేర్చుకుంటే, ఈ టెక్నాలజీ నేర్చుకుంటే నేను ఖచ్చితంగా నా జాబ్ సేఫ్ అనేది ఏ టెక్నాలజీ లేదు. ఇట్స్ నాట్ అబౌట్ టెక్నాలజీ. ఇట్ ఈస్ అబౌట్ యువర్ స్కిల్స్. ఇట్ ఈస్ అబౌట్ యువర్ అడాప్టబిలిటీ. మీరు అడాప్టబిలిటీ లెర్నింగ్ స్కిల్‌ని నేర్చుకోండి. ద స్కిల్ యూ రిక్వైర్ ఈస్ లెర్నింగ్. హౌ టు లెర్న్ సంథింగ్ న్యూ. కొత్తగా స్టార్ట్ చేసి ఏదైనా ఎలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీ ఏజ్ ఫ్యాక్టర్ కానీ, మీ బ్యాక్‌గ్రౌండ్ కానీ ఇట్ డజంట్ మ్యాటర్. ఏదైనా సరే నేను నేర్చుకోగలను అనే కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. అది తెచ్చుకోవడానికి కొత్త కొత్త కోర్సెస్ చేయండి. నాట్ ఓన్లీ యువర్ ఓన్ డొమైన్. ఇట్ కెన్ బి మ్యూజిక్ కోర్స్ ఏదైనా సరే. అక్కడ చూడండి మీరు ఒక ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినప్పుడైనా సరే గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారనుకోండి. గేట్‌లో ర్యాంక్ వస్తే మీకు ఐఐటీ కానీ, పీఎస్‌యూ కానీ రావచ్చు. గేట్‌లో ర్యాంక్ రాకపోయినా ఆ ప్రిపరేషన్ సరిగ్గా చేస్తే మీకు ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ వస్తుంది. ఇది బై ప్రొడక్ట్. అట్లాగే సిట్యుయేషన్స్ హ్యాండిల్ చేసే స్కిల్ రావాలి మీకు. సో, యూ మస్ట్ బి హావింగ్ నేను ఎండ్ ఆఫ్ అన్నీ కలిపి ఒకటే స్కిల్ చెప్తున్నాను. ఏంటది? లెర్నింగ్ సంథింగ్ న్యూ. బీ రెడీ విత్ ఎనీ న్యూ టెక్నాలజీ. మీరు ఆ కాన్ఫిడెన్స్‌తో ఉండండి. మీ ఇంజినీరింగ్ సరిగ్గా చదువుకోండి. మీ సబ్జెక్ట్ సరిగ్గా నేర్చుకోండి. తర్వాత యూ విల్ బీ ఏబుల్ టు బిల్డ్ ద సిస్టమ్స్ అనే సిట్యుయేషన్‌లో ఉండండి. మీరేదైనా కంపెనీకి వెళ్ళిన తర్వాత యూ మస్ట్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద కంపెనీ.
అంటే మీరు లేకపోతే ఆ కంపెనీ నడవదు. అలాంటి అంటే అట్‌లీస్ట్ మీ టీమ్ వరకు నడవదు అనే సిట్యుయేషన్‌లో మీరుండాలి. దానికే ఎప్పుడు ఫస్ట్ నుంచి థింక్ చేయండి. అండ్ వెన్ అదర్స్ ఆర్ డూయింగ్ ద జాబ్ ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్, యూ మస్ట్ బి ఏబుల్ టు డూ ఇన్ ఏ డిఫరెంట్ డైరెక్షన్. ఆర్ యూ మస్ట్ బి గోయింగ్ యూ మస్ట్ బి అహెడ్. అది కాలేజ్‌లో ఉండగానే అలవాటు చేసుకోండి. కాలేజ్‌లో ఉండగానే యూ మస్ట్ బి డూయింగ్ సంథింగ్ స్మార్ట్ కంపేర్డ్ టు యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కేవలం క్లాసెస్‌కి, ప్లేస్‌మెంట్ క్లాసెస్‌కే వెళ్తే మీరు గేట్ కోచింగ్‌కెళ్లారు. ఇదొక స్మార్ట్ వే. లేదా వాళ్ళు నార్మల్‌గా ఏదో చదువుతున్నారు. మీరు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మీరు గిట్ హబ్‌లోనో ఎక్కడో డౌన్‌లోడ్ చేసుకొని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. కాగిల్‌లో డేటా తెచ్చుకొని ఏఐ, ఎంఎల్ మీద ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. సో, ఆల్వేస్ యూ థింక్ బియాండ్ వాట్ అదర్స్ ఎట్ యువర్ లెవెల్ ఆర్ డూయింగ్. ఆ కేస్‌లో మీరున్నప్పుడు యూ ఆర్ ఆల్వేస్ సేఫ్. వన్ స్కిల్ యూ రిక్వైర్ ఈస్ రెడీ టు లెర్న్ ఎనీథింగ్ న్యూ. ఒకవేళ వాడు జాబ్ నన్ను పీకేసినా, నేను ఇంకో టెక్నాలజీ నేర్చుకొని, నేను ఇంకొక జాబ్ కొట్టగలను అనే కాన్ఫిడెన్స్ మీరు తెచ్చుకోండి. ఆ స్కిల్స్ తెచ్చుకోండి. ఆ కాన్ఫిడెన్స్, ఆ స్కిల్స్ ఉన్న రోజు ఎవ్వరి జాబు పోకుండా ఉండదు. గూగుల్ అయినా సరే చెప్పాను కదా! గూగుల్ లాంటి కంపెనీయే అదెక్కడ డౌన్ అయిపోతుందో అని భయపడింది. ఆహ్, మరి ఎంప్లాయీ పరిస్థితి ఏంటి? అది ఎంత పెద్ద కంపెనీలో చేసినా సరే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ కార్పొరేట్ సెక్టార్ డెఫినైట్‌లీ ఇట్ ఈస్ పాసిబుల్. దే కెన్ రిమూవ్ యూ ఎట్ వన్ టైమ్. అది అందరికీ తెలుసు. బట్ రిమూవ్ చేసిన తర్వాత మీరేం ఖాళీగా ఉండరు. వితిన్ ఫ్యూ డేస్, ఫ్యూ మంత్స్ జాబ్ పోయిన ప్రతి ఒక్కడికి ఇంకో జాబ్ వస్తది. మీరు భయపడాల్సిన పని లేదు. వస్తది. ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ హావింగ్ ద స్కిల్. అదే మీరు ఆ కంపెనీలో ఏదైతే 9-5 జాబ్ చేస్తున్నారో, ఆ జాబ్ తప్ప మీరు ఏ జాబు చేయలేరు. ఆ డొమైన్‌లో తప్ప ఇంకెక్కడ ఫిట్ అవ్వలేరు అనే సిట్యుయేషన్‌లో మీరు ఏ రోజైతే ఉంటారో, ఇఫ్ దట్ జాబ్ ఈస్ గెట్టింగ్ నారోడ్, యూ కెనాట్ సక్సీడ్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. గేట్ ఎగ్జాంపులే. గేట్‌లో ఒకప్పుడు ఆఫ్‌లైన్‌లో చాలా ఎక్కువ టీచర్స్ ఉండి దే ఆర్ యూజ్డ్ టు ఎర్న్ వెరీ గుడ్. ఐ యామ్ ఆల్సో వన్ అమాంగ్ దెమ్. ఆన్‌లైన్ వచ్చాక ఎక్కువ మంది అడాప్ట్ కాలేకపోయారు. ఆన్‌లైన్‌కి షిఫ్ట్ కాలేకపోయారు. సడెన్‌లీ దే బికేమ్ అన్‌ఎంప్లాయిడ్. సో, అలాగే ఏదైనా రోజు టెక్నాలజీ చేంజ్ అయినప్పుడు మీరు చేంజ్ అవ్వగలిగిన రోజే సక్సెస్ అవుతారు. యూ మస్ట్ బి హావింగ్ దీస్ స్కిల్స్. సో, సీ హియర్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ అడాప్టబిలిటీ ఫర్ ద న్యూ టెక్నాలజీ. ఇది ఒక్కటి ఓ స్కిల్ మీ దగ్గర ఉన్న రోజు మీకు డెఫినైట్‌లీ నేనిప్పుడు ఏదో ఐఓటీ నేర్చుకుంటే సక్సెస్ అవుతారనో, జనరేటివ్ ఏఐ నేర్చుకుంటే సక్సెస్ అవుతారో, ఈ పర్టిక్యులర్ విఎల్ఎస్ఏలో ఈ స్కిల్స్ నేర్చేసుకోండి. మీ జాబ్ ఎప్పటికి భద్రం అని నేను చెప్పను. ఐ డోంట్ వాంట్ టు సే థట్. ఓకే. అది ఖచ్చితంగా మంచి మంచి కోర్సెస్ గురించి మనం వేరే వీడియో చేయొచ్చు. కానీ మీకు కావాల్సిన స్కిల్ ఏంటి? రెడీ టు లెర్న్ ఎనీథింగ్ న్యూ. రెడీ టు ఫైట్. ఐయామ్ హ్యాపీ. ఐయామ్ ఓకే. ఇఫ్ ఇఫ్ నా జాబ్ పోతే ఎవరిదైనా పోతదనే సిట్యుయేషన్‌లో నేనున్నాను. పోయినా మళ్ళీ నేను తెచ్చుకోగలను అనే కాన్ఫిడెన్స్‌తో నేనున్నాను. అటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అట్లా చదువుకోండి. మీరు చిన్నప్పుడు మీరు స్టార్టింగ్ ఎప్పుడూ జీవితంలో కాన్ఫిడెన్స్‌ని లూజ్ కాకండి. మీరు ఫస్ట్ నుంచి ఆ కాన్ఫిడెన్స్‌తో ప్రిపేర్ అవ్వండి. కాన్ఫిడెన్స్‌తో చేయండి. యూ విల్ డెఫినైట్‌లీ సక్సీడ్. సో, కీప్ దిస్ పాయింట్ ఇన్ యువర్ మైండ్. సీఎస్‌సి స్టూడెంట్స్ ఎవరైనా, ఐఏఎస్ స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా సాఫ్ట్‌వేర్‌లో జాబ్‌లు పోతున్నాయి అన్నీ చెప్తున్నా మీరు భయపడాల్సిన పని లేదు. అది ఎప్పుడు జరిగే ప్రాసెస్. రేషియో వచ్చినప్పుడు పోతుంది. టెక్నాలజీ వచ్చినప్పుడు ఈ ట్రాన్సిషన్ పీరియడ్‌లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. బట్ మీ దగ్గర స్కిల్ ఉంటే మీరు ఎప్పుడూ ప్లేస్ అవుతారు. ఆ ప్లేస్ నుంచి మళ్ళీ తీసేసినా ఇంకో చోట ప్లేస్ అవుతారు. ఇట్స్ ఎ కంటిన్యూయస్ సైకిల్. ఇదేం గవర్నమెంట్ జాబ్ కాదు కదా! మీరు జాయిన్ అయినప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు ఒకే కంపెనీలో ఉండడానికి. ఇట్ మే హ్యాపెన్ ఫర్ ఫ్యూ పీపుల్ ఇన్ ఫ్యూ కంపెనీస్. ఈవెన్ టీసీఎస్ లాంటివి కొన్ని గవర్నమెంట్ కంపెనీస్‌తో పోలుస్తారు. బట్ హౌ మచ్ దే ఆర్ పేయింగ్ యూ షుడ్ థింక్ ఆఫ్ ఇట్ ఆల్సో. ఇఫ్ యూ ఆర్ హై పేయింగ్ జాబ్స్‌కి వెళ్ళాలని అనుకుంటే రిస్క్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారని అర్థం. సో, హై పేయింగ్ జాబ్ ఎలా ఉండాలంటే మీరు ఒక 3-4 ఇయర్స్ అందులో పని చేశారంటే మీ లైఫ్ సెటిల్ అయిపోవాలి. ఆఫ్టర్ దట్ వాడుంచినా లేకపోయినా మీరే ఓన్ స్టార్టప్ పెట్టుకున్నా, మీరే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిపి మీరే ప్రాజెక్ట్స్ తెచ్చుకొని చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే యూ మస్ట్ బి హావింగ్ ఆ కేపబిలిటీని డెవలప్ చేసుకోండి. కాన్ఫిడెన్స్ మిస్ కాకండి. ఎవడో జాబ్ ఇస్తాడో, ఆడు తీసేస్తాడో అనే భయం మనలో ఉండకూడదు. సీరియస్‌లీ చెప్తున్నాను. మీ దగ్గర స్కిల్స్ బాగా నేర్చుకుంటే నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఐఐటీలో చేసి మా రిలేటివ్స్ అబ్బాయే. ఐఐటీస్‌లో చేసి తర్వాత ఏఐ నేర్చుకున్నాడు. ఏరోనాటికల్ చేసి. తను జాబ్ చేయకుండా జస్ట్ తనేదో ఒక సిస్టమ్ బిల్డ్ చేయడానికి ఏఐ ట్రాన్స్‌ఫార్మర్స్ మీద, ఎల్ఎల్ఎమ్స్ మీద వర్క్ చేస్తున్నాడు. తనకి ఒక కంపెనీ పిలిసి, "నువ్వు ఆ వర్క్ అంతా ఇక్కడ చేసుకో. మీకు మేము ఎక్స్ అమౌంట్ ఆఫ్ సాలరీ ఇస్తాం. ఒక 5,00,000 అలా ఇస్తాం. నువ్వు మా పని చేస్తూనే నీ పని చేసుకో" అని పిలిసి ఇచ్చారు. సో, అలాంటి స్కిల్స్ మీ దగ్గరున్న రోజు, ఏ రోజు మీరు జాబ్ ఇన్‌సెక్యూర్ ఫీల్ అవ్వరు. మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు పిలిచి మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటారు. సో, ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ ట్రై టు బిల్డ్ ద సిస్టమ్స్. ఎవరో చేసిన ఒక ప్రోగ్రామ్ అండ్ రొటీనో, ఒక ఉన్న ప్రాజెక్ట్‌నో చేయడం కాదు. ఇన్నోవేషన్స్ నేర్చుకోండి. కొత్త టెక్నాలజీస్ నేర్చుకోండి. ఇన్‌సైడ్ ద సిస్టమ్ ఏం జరుగుతుందో తెలుసుకోండి. అందరూ ఏఐ అంటే ఏదో లేయర్ లెవెల్‌లోనే చెప్తున్నారు. ఒక మోడల్ ఉంటే, ఆ మోడల్ ఇన్‌సైడ్ మ్యాథమెటికల్ పార్ట్ కూడా నేర్చుకోండి. అలా నేర్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో, లెర్న్ మోడల్స్ కానీ, ఎల్ఎల్ఎమ్స్ కానీ వీటి గురించి ఆర్కిటెక్చర్ లెవెల్‌లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. యాస్ ఎనీ సీఎస్‌సి స్టూడెంట్స్ అయినా, ఏఐ స్టూడెంట్స్ అయినా, ఆ రోజు యూ విల్ బి డెఫినైట్‌లీ సక్సీడెడ్. మేక్ యువర్ మ్యాథమెటిక్స్ మోర్ స్ట్రాంగర్. యూ షుడ్ బి ఏబుల్ టు నో హౌ ఎల్ఎల్ఎమ్స్ వర్క్.
అంటే పైపైన చెప్తారు. అట్లా కాదు. దాని మ్యాథమెటికల్ మోడల్, దాని ఆర్కిటెక్చర్ ఎవ్రీథింగ్ మీకు తెలిసుండాలి. ఆ రోజు యూ విల్ బీ ఏబుల్ టు బిల్డ్ ద సిస్టమ్స్. ఇన్ థట్ డే, ఆన్ థట్ పర్టిక్యులర్ డే యూ నెవర్ ఫీల్ ఇన్‌సెక్యూర్డ్. సో, అదర్ థింగ్స్ ఇవి అన్నీ సో, కంటిన్యూయస్ లెర్నింగ్ మైండ్‌సెట్, అడాప్టబిలిటీ టు న్యూ టెక్నాలజీ ఈ 2 మీలో ఉన్న రోజున మీరెప్పుడైనా సక్సెస్ అవుతారు. ఈ స్కిల్స్ మీరు ఇంజినీరింగ్‌లో ఉండగానే డెవలప్ చేసుకోండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీ కూడా ఇంజినీరింగ్‌లో ఉండగానే అలవాటు చేసుకోండి. కమ్యూనికేషను, గ్రూప్‌తో మాట్లాడడం ఇవన్నీ ప్రతి ఒక్కడు చేస్తాడు. ఓకే. అది బయటికెళ్ళాక కూడా నేర్చుకోవచ్చు. ఉన్నప్పుడు టైమ్ మేనేజ్‌మెంట్ కూడా. మీ దగ్గర ఉన్న టైమ్‌ని ఎంత ఎఫెక్టివ్‌గా ఇది చాలా ఇంపార్టెంట్ కాస్ట్‌లియర్ స్కిల్. ఇది అందరి దగ్గర ఉండదు. నా దగ్గర ఉన్న టైమ్‌ని నేను ఎంత ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకుంటాను. అన్నెసెసరీ థింగ్స్ మీద వేస్ట్ చేయను. ఒకరోజు 10 పనులు చేస్తున్నప్పుడు నేను నేను చాలా సార్లు చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ "నువ్వు ఇన్నెలా మేనేజ్ చేస్తున్నావు?" అని అడుగుతూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సెగ్రిగేషన్ అండ్ క్లియర్ మైండ్‌సెట్. ఇఫ్ యూ హావ్ క్లియర్ ఫోకస్ యూ కెన్ డూ డెఫినెట్‌లీ. సో, వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్. ఇలాంటి మంచి మంచి స్కిల్స్ అన్నీ మీరు కాలేజ్‌లో ఉండగానే డెవలప్ చేసుకోండి. ఆ తర్వాత బయటకొచ్చాక ఏ రోజు మీ జాబ్ ఇన్‌సెక్యూర్ అనే ఫీల్ కారు. దట్స్ ఇట్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ సెషన్. సో, అదర్ దాన్ దిస్ మన నెక్స్ట్ లెవెల్‌లో గేట్, ఈసీ, సీఎస్‌సి, ఎలక్ట్రికల్ తెలుగు బ్యాచెస్ అనేవి లాంచ్ అయ్యాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ టేక్ ద సబ్స్క్రిప్షన్. లేదా డౌట్ ఉంటే నాకు 9705861166కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఆల్. బాయ్.